సండే అంటే చర్చ్. మన తెలంగాణ ప్రజలకి సండే అంటే చర్చ్, సాటర్డే అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఫ్రైడే అంటే మస్జిద్, జుమ్మేకే దిన్. మరి బేస్తవారం అంటారు, గురువారం, థర్స్డే. అది ఇక అందరికీ ఆల్ కురా చెంచం, అందరికీ. సాయిబాబాకి ఇవ్వచ్చు, ఇంకే నీ ఇష్టం, నీ ఇష్ట దైవాలు ఎవరు ఉండరు. ఒసామా బిన్ లాడెన్ అవ్వచ్చు, మీ గురువు గారికి, మీ గురువు ఎవరైతే వాళ్ళకి. టెంట్ అని ఒక ఆట ఉంటుంది, చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు. సి దిస్ ఈజ్ మై హౌస్, ఎస్ టెంట్ ఆట. దట్ ఈజ్ యువర్ హౌస్. I am a divorcee. I am a single woman. I stay in this house. ఇలా లారా దత్త, విశ్వసుందరి, మిస్ యూనివర్స్ లారా దత్త గారు అమ్మాయి ఆడుతూ ఉంటే దానికి 3 ఏళ్ళు కూడా లేవు అంటారు. వాళ్ళ అమ్మ వచ్చి వాట్ ఈస్ డివోర్సీ అంటే, అదే మమ్మీ, వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ నాట్ జెల్లింగ్ వెల్ and they got separated legally, they took divorce, that is divorce. Yes. మనం LLB చదివి అంటే ఎగ్జాములు రాసి ఒక పేపర్ పెండింగ్ ఉంటే అది కూడా ఏదో ముక్కి డెలివరీ లాగా ముక్కి మూలిగి ఇలా అయితే LLB చదివి ఏది నేర్చుకున్నామో, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, ఎస్ అది వాళ్ళు టెంట్ ఆటలో ఆడుకుంటున్నారు. ఇప్పుడు కాలం మారింది, కాలంతో పాటు మనము మారాలి అని 5G 6G గ్రోత్, డెవలప్మెంట్, ఎకనామికల్లీ, టెక్నికల్లీ అప్డేటెడ్. ఎస్ సరే, we are in the generation where 1 tola gold is 1.5 lakh. We are not in generation, we were not, sailing, yes, in the boat when the gold rate is 1,600 tola, because I myself got a lot of gold with that price. My mom bought for me for my jewelry with that price. I still remember. Okay, they passed away. Amma Nana వెళ్ళిపోయారు. సూరత్లో సాపుతారా అనే ఒక ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ టెంట్ సిటీ. వీ నీడ్ నాట్ గో టు టెంట్ సిటీ అండ్ ప్లే టెంట్. పేరెంట్స్ వెళ్ళిపోయారు, దే పాస్డ్ అవే, మెనీ థింగ్స్ హ్యాపెన్. ఆ జనరేషన్ ఇంకా రాదా, వస్తుందా? నేను ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు అనగానే నాకు ఒక చిన్న కోరిక, ఒక స్మాల్ చిలిపి కోరిక కలిగింది. మళ్ళీ బంగారం రేటు తులం 1600 చేస్తావా? అలా చేస్తే మళ్ళీ సీఎంని చేస్తా. ఇఫ్ యూ మేక్ గోల్డ్ 1 tola 1600 rupees ఓన్లీ, ఐ విల్ మేక్ యూ సీఎం అగైన్. ఐ క్యాన్ మేక్ యూ సీఎం అగైన్. బికాజ్ జయలలిత, పురుచి తలాయివి జయలలిత, ఇల్లంతా గోల్డే, కిటికీలు గోల్డే, డోర్స్ గోల్డే, మంచం గోల్డే. ఆమె ఒక్కటే గోల్డ్ కాదు, అన్ని గోల్డ్, చెప్పులు గోల్డే. పీల్చేది మాత్రం గాలి. డియర్ ఫ్రెండ్స్, మన భూమి అనేటువంటి ఒక ప్లానెట్ మీకు తెలుసు కదా, భూమి కూడా ఒక ప్లానెట్. నేను అస్ట్రాలజీ నేర్చుకునేటప్పుడు అడిగాను, భూమి కూడా ఒక ప్లానెట్, ఒక గ్రహం కదా.
ఎందుకు 12 రాసులు ఉంటాయి కానీ 9 గ్రహాలు ఉంటాయి కానీ భూమి ఎందుకు లేదు? అంటే కాళ్ళ గజ్జ కంకాలమ్మ అంటూ కాళ్ళు లెక్క పెట్టేటప్పుడు వాడి కాళ్ళు కూడా వాడు లెక్కెట్టుకుంటాడు. వేరే వాళ్ళ కాళ్ళు మాత్రమే కాదు. అట్లా మనం భూమి మీద నివసిస్తూ గ్రహాల యొక్క ఎలా ఉంది, ఎస్ ఈరోజు వాతావరణం వెదర్ రిపోర్ట్ అని అనుకుంటామే కానీ మనము నివసిస్తున్న భూమిని గమనించం. ఎస్ వేరాజా కాళ్ళ గజ్జ కంకాలమ్మలో భూమిని కూడా అంటే వాళ్ళ కాళ్ళు కూడా వాళ్ళు లెక్కెట్టుకుంటారు. ఇది ఇందిరాగాంధీ గారికి పర్సనల్ బాడీ గార్డ్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఆస్ట్రాలజీలో రీసెర్చ్ చేసి నాకు బాగా ఫ్రెండ్ అయ్యారు. ఈ ఫీల్డ్లో నాకు అందరూ హేమీలు ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళని తలుచుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇది పాజిటివే. కానీ ఏమంటారు మెమోయర్స్ మాత్రం వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా వాళ్ళ యొక్క మెమరీస్ ఉన్నాయి ఇప్పటికీ. ఎందుకో ఈరోజు చెప్పాలనిపించింది నాకు ఫ్రెండ్స్కి. వాళ్ళు ఇందిరాగాంధీకి పర్సనల్ బాడీ గార్డ్స్, ట్రస్ట్ వర్ది, బహుత్ కరీబ్ కే. సంజయ్ గాంధీ గారు కొంచెం రటమతంగా బిహేవ్ చేస్తున్నప్పుడు, భయ్యా ये फैन काम नहीं कर रहे, आप उसके तो సంజయ్ గాంధీ గారు కొంచెం ఎరోగెంట్గా ఉన్న టైంలో ఇందిరాజీ యాజ్ ఏ మదర్ బాధపడ్డారు చాలా. యాజ్ ఏ మదర్ షీ ఫెల్ట్. అంటే ఈ పేరెంట్స్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మామూలు కామన్ పీపుల్కే కాదు, ప్రపంచాన్ని దడదడలాడించి భారతదేశాన్ని ఉయ్యాలలూపిన ఇందిరా ప్రియదర్శినికి కూడా తప్పలేదు. అన్నా ఫ్యాన్ అయి రాదే, తప్పలేదు, మరి తప్పదు కృష్ణ, తప్పదు. ఆ అర్జునుడికే పుత్ర వియోగం తప్పలేదు. యుద్ధములో అభిమన్యుడు చనిపోవడం, కళ్ళతో చూసి ఏమీ చేయలేకపోవడం, అక్కడే ఉండి అచేతనంగా అందుకే పెద్దోళ్ళు అంటారు శత్రువులతో కూడా కొంచెం హాయ్ హౌ ఆర్ యూ బ్రో, హౌ ఆర్ యూ బ్రో, ఎస్ ముసలోడైపోయావు ఎందుకు అప్పుడే. అయ్యో మొన్న ఒక శత్రువు కనిపించాడు, మంచి శత్రువు, మదింపు ఉన్న ఫ్యామిలీ. పెళ్ళికి పిలిచాడు. బొబ్బా అరుణా చౌదరి స్త్రీలకు ప్రయాణం, ఆ కార్డు మీద స్త్రీలకు ప్రయాణం అని. ఈ మధ్య నేను మర్చిపోయాను, నేను కూడా ఒక స్త్రీని. మర్చిపోయానండి, ఫర్గాట్. స్త్రీలకు ప్రయాణం అంటున్నాడు ఆయన. మన ఇంట్లో ఎవరున్నారా స్త్రీలు? ఈ స్త్రీ ఎస్, ఓ స్త్రీ రేపు రాలాగా. ఎవరున్నారు స్త్రీలు? ఎవ్వరు లేరు. అబ్సల్యూట్లీ నో బ్రెయిన్స్, నో స్త్రీలు, నో లేడీస్. ఎవర్రా భయ్ మన ఇంట్లో స్త్రీలు అనేది. అలా ఆలోచిస్తూ అద్దం ముందు నించుంటే అద్దములో ఒక స్త్రీ కనిపించింది, స్త్రీమూర్తి. మో ఉన్నారు. సరే పెళ్ళికి పిలిచారు, చిన్నప్పుడు వెళ్ళాలి కదండి, శత్రువు అయితే. పైగా జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు తెలుసా? లవ్ యువర్ ఎనిమీ, లవ్ థై నేబర్. అంటే మీ పక్కింటి వాళ్ళని, ఎనిమీస్ని ప్రేమించు. ఎందుకు? గోడ పగలగొట్టి కబ్జా చేయొచ్చు. లవ్ థై నేబర్స్ అంటే
ఈ పక్కింటి వాళ్ళని ప్రేమిస్తే మనకేమొస్తుంది అనుకోవద్దు. గోడ పగలగొట్టి ఎస్ కబ్జా ఎస్ గ్రాబింగ్, శుభ్రంగా ల్యాండ్ గ్రాబింగ్ చేయొచ్చు. మనకు అంత పవర్ ఉంది కూడా బ్యాకింగ్ ఎస్. సరే, సీఎం మనవాడు, వడ్డించేవాడు మనోడైతే మాకేంట్లో అసలు ఏంటండి, మాకేంటి అసలు ఎస్. సరే, జీసస్ క్రైస్ట్ లవ్ థై నేబర్ అంటే దాని అర్థం పక్కింటి వాళ్ళని ప్రేమించు, గోడ పగలు కొట్టి ఎప్పుడైనా కబ్జా పెట్టుకోవచ్చు మనం. అందుకని చెప్పాడు, ఆయన ఏం పిచ్చోడు కాదు. లవ్ యువర్ ఎనిమీ అని ఎందుకన్నాడు చెప్తా. కమింగ్ టు ద పాయింట్ ఎస్, ఎనిమీస్ వెళ్ళాం, వెళ్తే హారతి, బొట్టు, పసుపు, కుంకుమ ఇదంతా గంధం మొత్తం పూసారు. ఎందుకే పసుపు పెడుతున్నావు అంటే ఈరోజు హల్దీ ఎస్, మెహందీ. హల్దీయా మెహందీయా? పొద్దున్న హల్దీ, సాయంత్రం మెహందీ. ఓ 2 in 1 ఎస్. ఎందుకంటే గెస్ట్లు వేరే ఊరు నుంచి వచ్చారు ఎస్, వాళ్ళు మళ్ళీ రాలేదు ఎస్. వెళ్ళాం, అంటే వాళ్ళు మా క్యాస్ట్ కాదు, వేరే క్యాస్ట్ ఎస్. మా క్యాస్ట్లో పెళ్లి కూతురుని చేస్తే ఇంకా గడప దాటనీరు ఎస్. పెళ్లి కూతురుని చేసి గౌరీ పూజ చేశాక గడప కూడా దాటు. చెప్పాను ఎస్. చేతిలో 116 రూపాయలు పెట్టి చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు తల్లి, చక్కగా హ్యాపీగా. అత్తగారింట్లో కూడా, పుట్టింట్లో చల్లగా ఉండడం పెద్ద గొప్పేం కాదు. మన అన్నల్ని మనం ఎట్లయినా డామినేట్ చేస్తాం, మన వదినల్ని మనం ఎట్లయినా డామినేట్ చేస్తాం. అత్తగారింట్లో చల్లగా ఉండడం చాలా పెద్ద న్యూస్, పెద్ద విషయం నిజంగా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. పుట్టింట్లో డామినేషనే డామినేషన్, అంత మనం ఎట్లా చెప్తే అట్లా. ఆఖరికి వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా, మన అన్నలే కాదు, వాళ్ళకి వచ్చిన భార్యలు, వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా అత్త 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 అని చాలా ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఇది ఇస్తారు. అంటే మొదటి తాంబూలం, ఫస్ట్ రెస్పెక్ట్ మనకే ఇస్తారు. కానీ అత్తగారింట్లో ఆఖరి రెస్పెక్ట్ కూడా, చివరి రెస్పెక్ట్ కూడా దొరుకుతుందని నేను అనుకోను ఎస్. సో అలాంటిది అత్తగారింట్లో కూడా డామినేషన్. అంటే పుట్టింట్లో ఎలా హ్యాపీగా ఉన్నావో అత్తగారింట్లో కూడా అలాగే చల్లగా ఉంటాము. గ్యాస్ స్టవ్ మీద టీ పెట్టేటప్పుడు, గ్యాస్ స్టవ్ మీద చాయ్ పెట్టేటప్పుడు కొంచెం స్టవ్ చూసుకో, సిలిండర్ చూసుకో, బర్నర్ చూసుకో, ఆపుందా లేదా, ఆపి ఉన్న స్టవ్నే వెలిగిస్తున్నావా లేదా ఆల్రెడీ ఓపెన్ ఉన్న స్టవ్ని వెలిగిస్తున్నావా చూడమ్మా, జాగ్రత్తగా ఉన్నానా ఎస్. అత్తగారి ఇల్లు వెళ్ళబోయేది, మన ఇల్లు మన పుట్టిన ఇల్లు కాదు అంటే సరే తీసుకో. 116 రూపాయలు కళ్ళ కత్తుకొని చేతులు ఇచ్చింది. 116 1116 కాదు, ఆ 116 రూపాయలు చేతులు గట్టిగా చేతులు పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళ అమ్మకి ఇచ్చి దాచిపెట్టి ఏదైనా కొనుక్కోమ్మా ఏమన్నా. 116కి ఏమొస్తుంది అనలేదు చూడండి. అదే మన చుట్టాలు కూడా, మన ఓన్ బంధువులు కూడా 116 ఇచ్చి ఏమన్నా కొనుక్కోండి. ఆ 116కి ఏమొస్తుంది? జియో మార్ట్లో 116 రూపాయలకి జియో మార్ట్లో 1/2 కిలో కారం వస్తుంది. మన శత్రువుల కంట్లో కారం కట్టి, మన శత్రువుల కంట్లో కారం కట్టాలి కదా. ఆ 1/2 కిలో కారం జియో మార్ట్లో 115, 105 రూపాయలు. నేను ఇంకా 11 రూపాయలు ఎక్కువ ఇచ్చాను. 11 రూపీస్ మోర్ ఐ గేవ్. ఉపకారం చేయవమ్మా అంటే ఇది కూడా కారమే, ఉపకారం. 105 రూపాయలే జియో మార్ట్లో 1/2 కిలో కారం అంటే నీకు 11 రూపాయలు నేను ఎక్కువ ఇలా. దాంతో స్వీట్ కొను, లడ్డు కొను. మీ బాబా ఇన్ఫ్లుయెన్స్తో వస్తుంది. తిరుపతి లడ్డు నడుచుకుంటూ వస్తుంది.
మేమే వచ్చామంటే తిరుపతి లడ్డు రాదా నడుచుకుంటూ. తిరుపతి లడ్డు 11 రూపాయలకి, 11 రూపాయలు హుండీలో వేస్తే, ఆరు తిరుపతి వెళ్ళే వాళ్ళకి 11 రూపాయలు ఇచ్చి హుండీలో వేయమంటే తిరుపతి లడ్డూయే నడుచుకుంటూ వస్తుంది. 11 రూపాయలు మరి హుండీలో వేసావు కదా. ఆ వెంకటేశ్వర స్వామి నీకు లడ్డు ఫ్రీగా ఇస్తాడు. తిరుపతి లడ్డు చక్కగా తిను, మంచి భూమి ఆయన కూర్చొని తినండి, ఎవరికి పెట్టద్దు, నువ్వే తిను. అడిగితే మీ ఆయనకు ముక్క శాస్త్రానికి ఇంత పెట్టు అంతే. సరే వెళ్ళాను. అంటే శత్రువులే మనకి ఇంత అభిమానం, అంత రెస్పెక్ట్ అభిమానం ఇస్తున్నప్పుడు అంటే మన మిత్రులు కూడా ఇంకెంత ఇస్తారు. అబ్బా అని ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్తాం. నేను అదే తప్పు చేశాను, మిస్టేక్. లవ్ యువర్ ఎనిమీ అన్నాడే కానీ జీసస్ క్రైస్ట్ లవ్ యువర్ ఫ్రెండ్ అనలే. నిజంగా ఎందుకు అనలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. లవ్ యువర్ ఫ్రెండ్ అనలే, లవ్ యువర్ ఎనిమీ అన్నాడు. ఎనిమీసే ఇంత ప్రేమగా, ఇంత బాగా, ఇంత మంచిగా చూసుకుంటే, అభిమానంగా, గారాబంగా, ఫ్రెండ్స్ ఎంత బాగా చూసుకుంటారు అనుకొని వెళ్తే మంచినీళ్ళు అడగలేదు, మంచినీళ్ళు కూడా అడగలేదు. మేమే వెళ్ళి కోల్డ్ డ్రింకులు కొనుక్కొని కోల్డ్ డ్రింకులు మా డబ్బులతో తాగాం. సరే సరే మంచినీళ్ళు అంటే అడగలేదు, చిన్న విషయం. కాఫీ టీలు అడగలేదు, మేమే మళ్ళీ వెళ్ళి మా డబ్బులతో ఫిల్టర్ కాఫీలు కొనుక్కొని తాగాం. కనీసం స్నానాలు చేయడానికి రూము, పట్టు చీర కట్టుకోవడానికి ఒక గది ఏమీ లేదు. మేమే ఒక గది తీసుకొని హోటల్లో మేమే, నేను నా ఫ్రెండ్స్ అందరు, ఇంకా 2 ఉన్నారు. మిగతా వాళ్ళు రూమ్ తీసేసుకున్నారు. ఆ మిగతా 2 నేను కూడా ఒక రూమ్ తీసుకొని ఒకరి తర్వాత ఒకరు వేడి నీళ్లతో చక్కగా హాయిగా ఆనందంగా సంతోషంగా జలకాలాడి కలకలలాడి ఇంకేం పట్టు చీర వడ్డాణం అరవంకి నెక్లెస్ కాసుల పేరు అన్నీ పెట్టాను. ఒక ముక్కలో చెప్పాలంటే అక్కడ జరుగుతున్న పెళ్లిలో పెళ్లి కూతురు కంటే నేనే ఎక్కువ నగలేసుకున్నాను. గోల్డ్, ప్యూర్ గోల్డ్. అంటే నా ఒంటి మీద ఎన్ని లక్షల, మినిమం 1 కోటి రూపాయలు, ఎంత తక్కువ లెక్కెట్టినా 1 కోటి రూపాయలు బంగారం. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్తాను, మీరు అర్జెంటుగా తులం 1600 చేయండి. నా గోల్డ్ కాదు, ప్రపంచం గోల్డ్, వరల్డ్ రేట్. తులం బంగారం 1600. అప్పుడు మేము ప్రాణాలకి తెగించి, ప్రాణాలని పణంగా పెట్టి, ప్రాణాలకి కూడా రిస్క్ తీసుకోక్కర్లేదు. మా బంగారం నగలు మేము పెట్టుకోవడానికి, మా అరవంకిలు మేము పెట్టుకొని, మా వడ్డాణం మేము పెట్టుకొని, మా కాసుల పేరు మేము పెట్టుకోవడానికి, మా వజ్రాల పోగులు, దిద్దులు, వజ్రాల ఇయర్ రింగ్స్, గోల్డెన్ టాప్స్, డైమండ్ టాప్స్, వజ్రాల కమ్మలు మేము పెట్టుకోవడానికి జడవక్కర్లేదు. సరే పెట్టుకొని వెళ్ళాం నగలు, బంగారం. పెళ్ళిలో కూడా వీళ్ళకి 116 ఇచ్చాం, వీళ్ళకి కూడా 116 ఇస్తే మూతి ముష్టంకర్లు, అష్టవంకర్లు నేను చూశాను. ఈ అష్టవంకర్లే కాకుండా అక్కడ ఉన్న పెళ్లి కూతురు ముష్టి వంకర్లు తిప్పింది మూతి. అది ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కూతురు, నా సొంత బెస్ట్ ఫ్రెండ్, దూరం చుట్టం, దూరపు బంధువు, ఫార్ రిలేషన్ బట్ బెస్ట్ ఫ్రెండ్. చుట్టరికం కూడా ఉంది. బెస్ట్ ఫ్రెండ్ కూతురు మూతి అష్టంకర్లు, ముష్టంకర్లు, అన్నంకర్లు తిప్పింది. అది కుష్టి రోగం వచ్చేసి వస్తుందేమో అని నాకు డౌట్ వచ్చింది. అంత అక్కర్లేదు, ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. మేము పెళ్ళిలో అన్నం కూడా తినకుండా, భోజనం కూడా చేయకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా, కప్పు కాఫీయో టీయో కూడా ముట్టుకోకుండా బయటకు వచ్చి మా డబ్బులతో మేము భోంచేసి రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకొని మళ్ళీ స్నానం చేసి ఎక్స్పెన్సివ్ మ్యాక్సీ వేసుకొని, కాస్ట్లీ మ్యాక్సీ కొత్తది. నేను ఆ పిల్ల ఏమన్నా ఆంటీ హైదరాబాద్, అంటే మేము హైదరాబాద్ అమ్మాయిలు కదా, హైదరాబాద్ నుంచి ఏం తెచ్చావు, నీ బట్టలు చాలా బాగుంటాయని ఎప్పుడు అందరూ అంటుంటారు. ఎంతోమందికి లారీల కంచుపట్టు చీరలు,
కోట్ల విలువ చేసే కంచిపట్టు చీరలు, ఎంతో విలువ చేసే డ్రెస్సులు, గౌన్లు, మ్యాక్సీలు, బ్లౌజులు కూడా నాకు టైట్ అయిపోయినాయి. ఎక్స్పెన్సివ్. ఒక్కొక్క జాకెట్ 25,000, 35,000 ఉంటాయి. ఒక్కో జాకెట్ 25,000, 35,000 ఉన్నవి. టైట్గా అయిపోయి పట్టట్లేదు. అవి కూడా అందరికీ ఇచ్చేసి పాపం ఈ పాప ఏం చేసిందని దీనికి ఒక మ్యాక్సీ కొత్తది మంచిది బ్యూటిఫుల్ది షిఫాన్, ఎక్స్పెన్సివ్ షిఫాన్ మ్యాక్సీ కొను. తర్వాత ఇద్దామని మర్చిపోయాను, వెళ్ళేటప్పుడు మర్చిపోయాను. ఎస్, స్నానం చేసి పంతానికి ఆ మ్యాక్సీ వేసుకొని వీడియోలు దిగి వాళ్ళకి పంపాం. ఎక్స్క్లూజివ్లీ వాళ్ళకి మాత్రమే పంపించాం. వాళ్ళు డిలీట్ చేశారేమో, మేమైతే డిలీట్ చేసేసాం ఇమీడియట్లీ. మాకు వద్దు కూడా వాళ్ళ మాట, వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ పేరు మాకు వద్దు. మేము మా ఫోన్లో కూడా వద్దు, మా ఛానల్లో కూడా వద్దు, యూట్యూబ్లో కూడా వద్దు అలా. సో డియర్ ఫ్రెండ్స్, జీసస్ క్రైస్ట్ లవ్ యువర్ ఎనిమీ అన్నాడే కానీ లవ్ యువర్ ఫ్రెండ్ అనలేదు, లవ్ యువర్ నేబర్ అన్నాడు. ఎందుకు? ఈరోజు కాకపోతే రేపు ఇరుగు పొరుగు, ఆ ఇరుగు పొరుగు టెక్నిక్ ఉంటుంది. ఎన్నో లాభాలు, ఎన్నో బెనిఫిట్స్.